శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు మీనరాశి వారు అందరికీ. ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు మీనరాశి వారికి ప్రేమ వివాహాలు అనుకోండి, అది బాగానే నడుస్తుంది. ఆర్థికంగా బలోపేతం బాగానే అవుతుంది. కళాకారులు, సినీ రంగంలో ఉండే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సార్ మీనరాశి వారికి. ఏమిటి ఇవన్నీ మంచి చెప్పేస్తున్నాం, మరి చెడు ఏమి ఉండదా అంటే నెత్తిమి శనీశ్వరుడు ఉన్నాడు. వాడి వరుస స్ట్రెస్ ఇస్తూనే ఇవన్నీ ఇస్తాడు. స్ట్రెస్ లేకుండా ఇవేమి రావండి. స్ట్రెస్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి. మళ్ళీ గురువుగారు శనీశ్వరుడు చెప్పట్లేదు, నెత్తి విషయం ఉంటే ఇంత పాజిటివ్గా చెప్తున్నారేంట అని కాదు. మానసిక ఒత్తిడి వేరు, ఆర్జన వేరు. ధనార్జనకి గురుబలంతో అవుతుంది, ఒత్తిడేమో శనీశ్వరుడు వల్ల జరుగుతుంది. రెండు వేరు గ్రహాలు అక్కడ. సో ఒత్తిడి అయితే ఉంటుంది, ఉండదు అనట్లేదు. కానీ ఒత్తిడిని దాటి మీరు బయటికి ఉద్యోగం చేసి డబ్బు సంపాదన, మీ కీర్తి ప్రతిష్ట, గౌరవం పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాటి ముందు ఎప్పుడైతే ఆర్థికంగా మనం బలోపేతం అవుతున్నామో అప్పుడు ఈ ఒత్తిడి పెద్దగా కనిపించకపోవచ్చు. సో ఇలా జరుగుతాయి. డ్యూటీ చేస్తారు కానీ రెండు గ్రహాలు సమతుల్యంగానే చేస్తారు మీకు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మేధాదక్షిణాపతి మహామంత్రాన్ని ఎక్కువగా సాధన చేయాల్సి వస్తుంది. హోమం ఒకసారి చేయించుకోండి, అభిషేకం ఒకసారి చేయించుకోండి, ఒకసారి మంత్ర సాధన చేయండి. ఒక్కొక్కసారి ఓ రకంగా ఈ వారం మనం పూర్తిగా స్వామివారిని యొక్క మంత్ర జపం చేస్తే వచ్చే వారం హోమం పెట్టుకోండి, ఆ వచ్చే అభిషేకం పెట్టండి దక్షిణామూర్తికి. ఇలా రకరకాల ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. గురుబలం పెంచుకోవడం వల్ల ఏంటంటే ఈ మేధా దక్షిణామూర్తి మంత్రంలో ఒక విశేషం ఉంది. శని, రాహు, కుజుడు 3 గ్రహాన్ని కంట్రోల్ చేస్తున్న మంత్రం. అంటే ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేసుకుని ముందుకు వెళ్తామో 3 ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ బాడీ, ఆన్ యువర్ కుండలి కొంచెం న్యూట్రల్ అయిపోతుంది. అది మహా బెనిఫిట్ మనకు అస్ట్రాలజికల్గా. సో ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.